హాయ్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్ అవుదామని గట్టిగా కోరుకుంటున్నారు. యామ్ ఐ రైట్? ఆల్ రైట్. నౌ ఒక చిన్న క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. మీలో ఈ వీడియో వాచ్ చేస్తున్నారు కదండీ మీరు ఇంగ్లీష్‌లో ప్రతిరోజు మాట్లాడుతున్నారా లేదా? ఇంగ్లీష్‌లో మీరు ప్రతిరోజు ఎంతో కొంత టైం కేటాయించి మాట్లాడుతున్నారా లేదా? కమెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఆల్రైట్, మనం ఇప్పుడు వీడియోలోకి జంప్ అవుదాము. మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్ అవ్వాలనుకున్నట్లయితే ఈ మిస్టేక్ మాత్రం చెయ్యొద్దు. అయితే ఏంటా మిస్టేక్? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇంగ్లీష్‌లో మాట్లాడడం మానేయొద్దు. ఎస్, మీరు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని మాట్లాడడం మానేస్తే మీరు ఎప్పటికీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వలేరు. ఇది మాత్రం నిజం. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడేది మీకోసం, మీలో మీరు ఒక ఇంప్రూవ్మెంట్ చూడడం కోసం మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. అయితే ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి, మాట్లాడుతూనే ఉండండి. ఎంత మీరు ఎక్కువ మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అంత తొందరగా మీరు ఫ్లూయెంట్ అవుతారు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ నెవర్ మేక్ అ మిస్టేక్ యూ కెన్ నెవర్ నో వాట్ యాక్చువల్లీ ద లెర్నింగ్ ప్రాసెస్ ఇస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏది మనం కొత్తగా నేర్చుకున్నా మనం ఎన్ని తప్పులు చేస్తే తెలియకుండా అంత బాగా పర్ఫెక్ట్ అవుతాము. సో నా వైపు నుంచి ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మాట్లాడడం మొదలు పెట్టండి. తప్పులు వచ్చినా పర్లేదు, మాట్లాడడం మొదలు పెట్టండి. ఇది గనక మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి.